హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో గవరపాలెంలో వెలిసిన శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని అయితే విజిట్ చేశామండి. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలు ఉన్నాయండి. నూకాలమ్మ దేవాలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్. ఇది దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అనకాపల్లి నుండి గవరపాలెం వరకు బస్సులు తరచూ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మార్చి 12, 2025 ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి ఈ జాతర అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారండి. చరిత్ర ప్రకారం అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశస్థులు నూకాలమ్మ తల్లిని తమ రక్షణ దేవతగా పూజించేవారు. శతాబ్దాల కిందట నిర్మితమైన ఈ ఆలయం అనేక మార్పులు, అభివృద్ధులు చెందుతూ నేటికి భక్తులకు ఆశ్రయంగా నిలిచింది. తల్లిని శక్తి స్వరూపిణిగా, దుష్ట సంహారిణిగా భావిస్తారు. చాలామంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి పాదాలండి. ఇక్కడ అమ్మవారి పాదాలకు దండం పెట్టుకొని లోపలికైతే వెళ్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జాతరకి రెడీ అయ్యాయండి క్యూ లైన్స్. ఇక్కడ 100 రూపీస్ టికెట్, 50 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్స్ ఉంటాయండి. ఈ విధంగా మనం లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నప్రసాదం హాల్ అండి. దూరభారాల నుంచి వచ్చిన భక్తులకి వాటర్ ప్రాబ్లం లేకుండా దివిస్ ల్యాబొరేటరీ వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ని అయితే పెట్టారండి. భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అనేక మంది భక్తులు, ప్రత్యేకంగా వ్యాపారులు, వ్యాపార అభివృద్ధి కోసం తల్లిని పూజిస్తారు. నూకాలమ్మ తల్లికి కోడిబలి సమర్పించడం ఆనవాయితీగా ఉంది. కొందరు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ ముడుపు చీరలు, గాజులు, కుంకుమ, పసుపు అమ్మవారికి సమర్పిస్తారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నందున శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ప్రధాన విగ్రహ స్థానంలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు. ఈసారి జాతర మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం మహాదానం. అన్నం పెట్టడం అంటే ప్రేమ పంచడం. మీరు ఈ అన్నదాన సేవలో పాల్గొనాలంటే ఇక్కడ విరాళైతే సమర్పించవచ్చండి. చూస్తున్నారుగా, జాతర కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారండి. ఈ తాటాకు పందిర్లు కూడా రెడీ చేశారు. ఇవి చాలా చల్లగా ఉన్నాయండి. ఎండ నుంచి అయితే భక్తులకి ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతాంబ విశ్రాంతి ప్రాంగణం. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగలోకంలో 6 అక్కా చెల్లెలతో శ్రీ నూకాంబిక అమ్మవారు.
మార్చి 29, 2025 శనివారం కొత్త అమావాస్య రోజు మరింత ప్రత్యేకం. ఈ రోజు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ప్రత్యేకంగా ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. హారతుల మధ్య మంగళ వాయిద్యాలతో అమ్మవారి జాతర కన్నుల పండుగలా ఉంటుంది. మార్చి 30, 2005 ఆదివారం ఉగాది పర్వదినం. కొత్త సంవత్సరాన్ని ఆరంభించడానికి దీనికంటే మంచి అవకాశం ఉండదేమో. భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించి కొత్త సంవత్సరం తమ కుటుంబాలకు శుభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటారు. ఈ రోజున ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవం 1 రోజు 2 రోజులు మాత్రమే కాదు, మార్చి 28 నుండి ఏప్రిల్ 27, 2005 వరకు పూర్తి 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ కాలంలో ఆలయంలో ప్రతిరోజు పూజలు, అన్నదాన కార్యక్రమాలు, నృత్య సంగీత ప్రదర్శనలు ఉంటాయి. భక్తులకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచే అనుభూతిని కలిగించే పండగ ఇది. ఈ జాతర ఉత్సవాన్ని లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. పల్లె పల్లెల నుండి, పట్టణాల నుండి, దేశ దేశాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. 100 ఏళ్లకు సరిపోయే భక్తి, ఉత్సాహం, ఉల్లాసం ఈ జాతరలో కనిపిస్తుంది. మీరు కూడా ఈ జాతరలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వారి కాటేజెస్ అండి. ఈ కాటేజెస్ బుక్ చేసుకోవాలంటే 20 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. చూస్తుండగా ఈ కాటేజెస్ ఎంత బాగున్నాయో. శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర అనగానే మన మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తరలి వస్తారు. కోడి బలి సమర్పించిన తరువాత కుటుంబ సమేతంగా వంట చేయడం, భోజనం చేయడం ఆనందంతో కూడిన పవిత్రమైన ఆచారం. ఈ ప్రత్యేకమైన పాకలో భక్తులందరూ కలిసి వంట చేసుకుంటూ అమ్మవారి కృపకు సాక్ష్యంగా కుటుంబ బంధాలను మరింత బలపరుచుకుంటూ, ఇది కేవలం ఆహారం తినే కార్యక్రమం మాత్రమే కాదు, అమ్మవారిని స్మరించుకుంటూ కుటుంబ సమేతంగా గడిపే ఒక అపురూపమైన అవకాశం. ఈ కార్యక్రమానికి మీరు చూస్తున్నారు కదండి, ఈ పాకలను అయితే రెడీ చేస్తున్నారు. ఇవి కొత్త పాకలు ఇవన్నీని. ఇక్కడ బేబీ ఫీడింగ్ సెంటర్స్ అయితే పెట్టారండి. అదేనండి చంటి పిల్లలకు పాలిచ్చు గదిది. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నదాన ప్రసాద కేంద్రం అండి. ప్రస్తుతం లిమిటెడ్ పర్సన్ మాత్రమే భోజనం అందించగలుగుతున్నారు. కానీ భవిష్యత్తులో మరింత మందికి అన్నదానం చేయాలంటే దీనికోసం మీరు సహాయపడండి. దాతలుగా మారి ఈ మహా అన్నదానంలో భాగస్వాములు అవ్వండి. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం మన హక్కు కాదు, అది మన ధర్మం. మీరు చేసే ఈ చిన్న సహాయంతో పెద్ద మార్పు తీసుకురాగలుగుతాం. అన్నదానం సేవలో పాల్గొని పుణ్యఫలాన్ని పొందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం అండి. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో మీరు భాగస్వాములై భక్తి శ్రద్ధలతో అమ్మవారి కృపను పొందే అపురూప అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. ఎందుకంటే శతాబ్దాలుగా వెలిసిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గొప్ప అదృష్టం. ఈ పవిత్ర కర్మలో మీరు కూడా భాగమై అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఆలయ కమిటీ బిల్డింగ్ ఉందండి, అక్కడికి వెళ్ళి అమౌంట్ పే చేసి రిసిప్ట్ అయితే తీసుకోండి.
ఇప్పుడు మీరు చూస్తున్నది నూతనంగా నిర్మిస్తున్న ఆలయ గోపురమేండి. ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి నూకాలమ్మ తల్లి కరుణ కురిపిస్తారు. మీరు ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ జాతరకి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభవాల్ని కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాదం కౌంటర్ అండి. రోడ్డు బయట ఉంటుంది. ఇక్కడ లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.